హాయ్ హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోదావరి చిన్న చేపల వేపుడు అండి. ఇవి వచ్చేసి గోదావరి కోన చేపలు. చాలా బాగుంటుందండి రెసిపీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువగా చిన్నపిల్లలు చిన్న చేపలు తినడానికి ఇష్టపడరండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా అండి, ప్రాసెస్లోకి వెళ్దాము. హాయ్ హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న చేపల వేపుడు. ఇవి వచ్చేసి గోదావరి చేపలు అండి, కోన చేపలు అంటారు. చూడండి, వీటిని ఇలాగా క్లీన్ చేసి ఒక క్లాత్ మీద ఇలాగా ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఇలా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న చేపల్ని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వద్దండి, ఎంత ఫ్రైకి ఎంత కావాలో అంతే తీసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఈ చేపలు ఇందులో వేసేద్దాము. చూడండి, ఇలాగా చేపలు వేసుకోండి. వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చిండి పడతాయి. అందుకనే తడి లేకుండా ఆరబెట్టేసుకోండి. ఇలాగా అన్ని చేపల్ని ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ చేపలు చక్కగా వేగుతున్నాయి. వీటిని వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకండి, ఇవి చితికిపోతాయి. ఫ్రై అయితే వాటంతటవే ఇలా ఆయిల్లో పైకి తేలిపోతాయండి. ఓకేనా, ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. మరీ బ్రౌన్ కలర్లోకి వద్దండి. చూడండి, ఇక్కడ ఇవైతే ఫిషెస్ ఫ్రై అయిపోయాయి. మనకి ఇలాగా పైకి తేలుతాయండి. పైన వైట్ కలర్లోనే ఉంటుంది, కానీ ఇలా పైకి తేలితే ఫ్రై అయిపోయినట్టేనండి. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. చిండి పడుతున్నాయండి, జాగ్రత్తగా వేసుకోండి. ఇలా అన్ని చేపల్ని బ్యాచెస్ వైజ్గా ఇలా వేయించేసుకోండి. ఇక్కడ ఫిష్ వేగుతున్నాయి కదండి, ఈలోపు మనం ఈ చేప వేపుడు కోసం మసాలా తయారు చేసుకుందాము. దానికోసం ఒక కడాయి తీసుకోండి. ఇక్కడ మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు, లవంగం, ఇలాచి, చెక్క ఇవేనండి. వీటిని ఇప్పుడు ఈ కడాయి వేడైంది కదా, ఇందులో వేసేసి దోరగా వేయించేసుకుందాము. మసాలా దినుసులు దోరగా వేయిస్తే చాలండి, మరీ మాడిపోవక్కర్లేదు. ఓకే అండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత చక్కగా పౌడర్ చేసేసుకోండి. రెండోసారి వేసిన చేపలు కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా తీసేసుకుందాము. ఈ మసాలా వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఆ టైంలో బంద్ చేస్తే అయిపోయిద్ది స్టవ్. ఎక్కువగా మాడిపోకూడదు, దాని ఫ్లేవర్ పోతుందండి. నిజంగా ఈ చేపలు చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. వీటిని గోదావరి కోన చేపలు అంటారట. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, పౌడర్ చేశాను కదా, ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. చూడండి, వెల్లుల్లి వేసి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేయండి. ఎంత బాగా స్మెల్ వస్తుందో అండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఓకే అండి, మన చేపలు అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా వీటిని ప్లెయిన్గా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి. లేదా కొంచెం ఉప్పు కారం చల్లుకొనైనా తినొచ్చు. మా హస్బెండ్కి అయితే ఇలా ప్లెయిన్గా తినటం అంటే చాలా ఇష్టం అండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో. ఇలా అయితే చాలండి, ఎక్కువగా మాడిపోనివ్వకూడదు. ఓకే అండి, ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అదే ఆయిల్ని తీసుకుందాము కొంచెం. మీకు ఎక్కువ గ్రేవీ కానీ ఏదైనా మసాలా కానీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని మసాలాస్ వేసుకోండి. ముందుగా అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము.
ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకోండి. మంట అనేది సిమ్లో పెట్టుకోండి. ఓకే అండి, ఇది దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేద్దాము. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, మసాలా పౌడర్ వేద్దాము. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేద్దామండి. ఓకే అండి, కారం మరీ మాడిపోకూడదు. వెంటనే ఈ చేపల్ని వేసేద్దాము. చూడండి, ఇలాగా మసాలా అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. మసాలా వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. కొంచెం ఆ వేడికి అది మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇలా ప్రాపర్గా కలిపేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో కానీ లేదా పప్పుచారుకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి.